బీబీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గతంలో మన వాయిస్ ఆఫ్ విఐపి కార్యక్రమానికి వాడ్రాపల్లి గ్రామ సర్పంచ్ గారైన శ్రీ కాండ్రేగల్ నోకరాజు గారితో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అనకాపల్లి బైపాస్ రోడ్ నుంచి అచ్యుతాపురం వెళ్లే రోడ్డు కోసం చాలా అధ్వాన్నంగా ఉంది, ప్రయాణికులకు ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, దానిపై మీ ఎమ్మెల్యే గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ నెల 15వ తేదీ ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆ రోడ్డు ఫినిష్ చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు మా అందరికీ మాట ఇచ్చారు, మాట మీద నిలబడతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ రోడ్డు పూర్తయింది. ఆ విజువల్స్ కూడా ఈ పక్కనే మనం చూస్తున్నాం. ఆ రోడ్డు పూర్తయినాక తిరిగి మన స్టూడియోకి విచ్చేస్తానని నోకరాజు గారు తెలిపారు. ఈ రోజు అదే విధంగా నోకరాజు గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే నోకరాజు గారు, ఆ రోజు మీరు మా స్టూడియోకి వాయిస్ ఆఫ్ విఐపి కార్యక్రమానికి విచ్చేసినప్పుడు చెప్పారు రోడ్డు తరం జరుగుతుంది, కంపల్సరిగా రోడ్డుని పూర్తి స్థాయిలో చక్కగా చేస్తారు, మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు అలాగని చెప్పారు. అదే విధంగా ఈ రోజు రోడ్డు మరి పూర్తి అయిపోయిందా ఏమంటారు? ఈ రోజు 15వ తారీఖు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాం, చెప్పండి సార్. ఆ రోజు అయితే ఏదైతే మీకు మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు 15వ తారీఖు కల్లా పూర్తి రోడ్డు అవ్వాలని. అదే రకంగా మీ స్టూడియోకి వచ్చి నేనైతే మాట ఇచ్చాను 15వ తారీఖు కల్లా రోడ్డు అవుతుందని చెప్పాను. ఆ మాట ప్రకారంగా ఈరోజు రోడ్డు కూడా పూర్తి అయిపోయింది. జనాలు పూర్తిగా ఎంతో సంతోషంగా ఈరోజు జనాలు రోడ్డు మీద నడుస్తున్నారు. ఇన్ని కష్టాలు పోయి మాకు సుఖాలు వచ్చాయి ఈ కన్నబాబురాజు వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. ప్రజలు అడిగినా వాళ్ళ పార్టీ ప్రజలు అడిగినా వాళ్ళకి కూడా కూటమి అని చెప్పేసి కూడిన నాయకులు కూడా ఈరోజు పొంగిపోయి మీరు మాట ప్రకారం మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. జనాలు అయితే మీకు ఓటేసి విధంగా జనాలు మీకు ఉన్నారు, మంచి నాయకత్వం నడుస్తుంది. మా కూటమి వల్ల మాకే లాభం. కూటమి ఎందుకు సుఖమే ఉంది, ఆ కూటమి గుద్దేసుకోవడం తప్ప కానీ ఈ రోజు కన్నబాబురాజుని ఎదుర్కొనే మొగాడు ఇవాళ ఈ కూటమిలో లేదు, రాదు కూడా. ఈ రోజు ఈ చూడండి, ఈ 16వ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ 4వ తారీఖు మీ స్టూడియోకి వస్తాను, లేదా 5వ తారీఖున మీ స్టూడియోకి వస్తాను. ఖచ్చితంగా ఈ రోజైతే ఏదైతే మాట ఇచ్చానో ఆ రోజు కూడా మాట ఇచ్చి మా ఎమ్మెల్యే గారు గెలుస్తారు. గెలిచి తీసుకొచ్చి మళ్ళీ మీకు ప్రజలకి మీకు అందరికీ చెప్పే విధంగా ఇలాంటి సంక్షేమ పథకాలు కన్నబాబురాజు గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కూటమన్నోళ్ళు ఈ 16 రోజులు 20 రోజులు తిరుగుతారు తప్ప కానీ మళ్ళీ ఏ రోజు కూడా ఏ నాయకుడు ఎక్కడ కనపడ్డు. చుట్టుపక్కల ఈ పేదలు ఏమయ్యారో కూడా తెలియదు. కన్నబాబురాజు గారు గెలిచినా గెలకపోయినా అప్పుడు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ప్రజల్లో తిరిగి ప్రజలకు మనిషి అయ్యి మళ్ళీ కన్నబాబురాజు గారు 3వసారి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు 4వసారి ఎమ్మెల్యే అవుతారు. ఖచ్చితంగా మీరు చూడండి, ఇది సత్యం. ఆ భగవంతుడిని మాలలాగా తప్పగాని కన్నబాబురాజు అయితే మాడు, కన్నబాబురాజు గెలిచి తీస్తాడు కూడా. మరలా తిరిగి కన్నబాబురాజు గారే యలమంచిలి నియోజకవర్గంలో గెలుస్తారు. మరలా ఆయన ఎమ్మెల్యే అయినాక తిరిగి మీ స్టూడియోకి వచ్చి వస్తానని చెప్పి నోకరాజు గారు ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ బ్యాచ్ మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.